ఎందుకంటే నేను ఇంగ్లీష్ కానీ హిందీ రాస్తాను, మీకు అర్థం కాదని రాస్తాను. మొబైల్ ఫోన్ అంటున్నాను. ఇక్కడ ఎందుకు పెట్టాను మార్క్? ఇది నేను కరెక్ట్గా రాయలేదని అర్థమైందిగా. మొబైల్ ఉంది. ఈ మొబైల్ ఎట్లా పనిచేస్తుంది అనుకుంటున్నారు? ఈ మొబైల్ పనిచేయడానికి ఒక బ్యాటరీ అని ఉంది. అర్థమవుతుందిగా? మొబైల్ పనిచేయడానికి ఏముంది? చిన్నగా చూడలేదు అంటున్నాను. నాకు చోటు లేదు. వారం రోజుల నుంచి చోటు వినపడకుండా నేను ఏదో చేస్తే కానీ అవే సెటిల్ అయిపోయినాయి. ఇక్కడ రెండు కరెక్ట్ అయిపోయినాయి. నాకు చూడలేదు అంటున్నాను. అదేనా? సో ఈ మొబైల్ ఎలా పనిచేస్తుంది అంటే దీంట్లో ఒక బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ మీరు కొత్తగా కొనుక్కున్నప్పుడు 100% ఛార్జ్ అయి ఉండదు. కాబట్టి ఏం చేయాలి? ఫస్ట్ మొబైల్ వస్తుంది ఏం చేయాలి? మొబైల్ను ఛార్జ్ చేయాలి. ఎలా ఛార్జ్ చేయాలి? ఒక కేబుల్ తీసుకొని దీనికి మొబైల్ ఛార్జ్ చేయడానికి ప్లగ్ పాయింట్ అంటారు దీన్ని, ప్లగ్ పాయింట్ అని. ప్లగ్ పాయింట్లో ఒక అడాప్టర్ పెట్టి ఒక కేబుల్ తీసుకొని దీనికి ఏది సూట్ అవుతుందో ఆ కేబుల్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తే ఈ బ్యాటరీ ఏమవుతుంది? శక్తిని తీసుకుంటుంది అంటాను. బ్యాటరీ ఏం తీసుకుంటుంది? ఇప్పుడు నేనేం చెప్తానంటే దీంట్లో 100% ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నంబర్ 97%. నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ మీరు మొబైల్ ఆన్ చేసినప్పుడు 100% శక్తి ఉంది అంటాను. ఈ 100% శక్తి ఉన్నప్పుడు మీరు వీడియో కాల్ కూడా చేయవచ్చు. ఎంతవరకు చేయవచ్చు? 20% ఉన్న వరకు చేయొచ్చు. 20 తర్వాత కుదరదు. అర్థమవుతుందా? 20 నేను చెప్పేది ఏంటంటే ఈ మొబైల్ అంటున్నాను, ఈ మొబైల్ కాదు. సో ఈ మొబైల్ 100% మీరు ఛార్జ్ చేస్తే దాంట్లో శక్తి ఉంది. వీడియో కాల్ 5 అవర్స్ పెట్టుకోవచ్చు, 6 అవర్స్ పెట్టుకోవచ్చు. 6 అవర్స్ మీరు వీడియో కాల్ చేసిన తర్వాత 100% 20% అయిపోయింది. ఏం తగ్గింది ఇక్కడ? 20% అంటే శక్తి 100% ఉంది. ఇక్కడ ఏమైంది? తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? వీడియో కాల్ చేయడం వల్ల. వీడియో కాల్ చేయడం వల్ల ఏం తగ్గింది? శక్తి. ఇప్పుడు 20% వచ్చిందిగా, 20% ఉందిగా. ఇప్పుడు 20% ఉన్నప్పుడు మొబైల్ కేవలం ఇలా కాల్ చేయడానికి దీన్ని ఆడియో కాల్ అంటారు. దీన్ని ఏమంటారు? ఆడియో కాల్. అంటే ఓన్లీ వాయిస్ పెడుతుందంటారు. దాంట్లో కేవలం శబ్దము, మనం మాట్లాడే శబ్దం పోతుంది. అదేగా వీడియో కాల్ కూడా చూపిస్తాను. ఓకే, కానీ మీకు తెలియాలి ఫస్ట్.
వీడియో కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే నేను చేసేటప్పుడు నేను మీకు ఫోటో లాగా కనపడతాను. ఇలా మనిషి ఎట్లున్నా కనపడుతుంది. ఎవరికి ఫోన్ చేస్తున్నారో వాళ్ళు వీడియో కాల్ చేసినప్పుడు వాళ్ళు కూడా కనపడతారు. ఒక కారణం అంటే మీకు తెలపకూడదని నాకు చెప్తుంది, నేను వదలను. మీకు జ్ఞానం కావాల్సిందే మీకు. అర్థమవుతుందా? సో వీడియో కాల్ చేయడానికి 6 hours పనిచేస్తుంది. తర్వాత ఏమవుతుంది, శక్తి తగ్గిపోయి 20% అయిపోతున్నది. 20% అయినప్పుడు ఓన్లీ ఆడియో కాల్ వెళ్తుంది. అర్థమవుతుందా? మీరు దీన్ని ఇలాగే ఆడియో కాల్ మాట్లాడుతుంటే అంటే 100% ఉన్నప్పుడు మీరు ఆడియో కాల్ మాట్లాడితే 3 days మాట్లాడుకోవడానికి ఉంటుంది శక్తి. దాంట్లో ఛార్జ్ చేయకుండా కూడా 100% వేసి ఆడియో కాల్ మాత్రం పెట్టుకుంటే 3 days వర్క్ అవుతుంది. దీని నుంచి ఏం తెలుస్తుంది? వీడియో కాల్ చేయడానికి ఎక్కువ శక్తి పోతుంది, ఆడియో కాల్ చేయడానికి అర్థమైంది. శక్తి అంటే శక్తి ఎక్కడ కూడా వృధా చేయకూడదు. శక్తి ఏం చేయకూడదు? వృధా చేయకూడదు. ఇలా బ్యాటరీ ఎలా ఉందో దీంట్లో ఛార్జ్ చేస్తున్నారు. మీరు పడుకున్నప్పుడు కూడా మీకు తెలీదు, మీరు పడుకున్నప్పుడు శక్తి వస్తుంది. మీరు పడుకున్నప్పుడు ఏమొస్తుంది ఎవరికి తెలియదు. ఇది నేను తెలుసుకున్నాను కాబట్టి మీకు వచ్చి చెప్తున్నాను అంతే. పొద్దున స్కూల్కి వచ్చారు, ఆడారు. ఆడిన తర్వాత ఏమవుతున్నారు? మీరు అలసిపోతున్నారా? అలవకుండా ఉన్నారా? అలసిపోయేవాళ్ళు చేతులు ఎత్తండి. అలసిపోయేవాడు మాత్రం చేతులు ఎత్తండి. ఓకే, ఏంటది? మీరు ఎందుకు అలసిపోతున్నారు అంటే మిమ్మల్ని మీరు అలసిపోతున్నారంటే అర్థం ఏంటంటే మీ మీద మీకు ఇష్టం లేదు. మీ మీద ఏం లేదు? మీ మీద మీకు ఇష్టం లేదు కాబట్టి మీ శక్తి ఖర్చు అయిపోతున్నది. ఏం చేయకుండానే అరిస్తే కూడా ఖర్చు అయిపోతుంది. అర్థమవుతుందా? సో మీరు పడుకొని లేచారు, శక్తిగా ఉన్నారు. ఇప్పుడు అనంతమైన శక్తిని పెట్టండి. దానికి పొద్దున్న లేవగానే ఎలా ఉంటున్నారు? శక్తితో ఉంటున్నారు. సో మీరు ఆ శక్తి మీ దగ్గర ఉండాలంటే ఫస్ట్ అరవకూడదు.